హాయ్ గైస్, నా వీడియో ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది గుడివాడ జంక్షన్. నేను చేస్తుంది నర్సాపూర్ గుంటూరు ఎక్స్ప్రెస్. ట్రైన్ నెంబర్ వచ్చి 17282. అదిగోండి వ్యాక్ 9 వేసుకొని వస్తుంది. నర్సాపూర్ నుంచి గుంటూరు ఎక్స్ప్రెస్ ఇది. నేను గుడివాడ టు గుంటూరు చేస్తున్నాను. గుడివాడలో మార్నింగ్ వచ్చి 8:30కి ఉంటుంది. గుంటూరు రైల్వేలోకి 11:30 అయింది. ఎండ్ టు ఎండ్ చెప్తాను చూడు. ఇదిగో నర్సాపూర్ టు గుంటూరు. ఇదిగోండి ఇది జనరల్ క్లాసు ఇలా ఉంటుంది. ఇదిగోండి విజయవాడ ఎంటర్ అయింది. అంటే మధ్యలో చాలా ఫుల్గా ఉంది, అసలు నేను వ్లాగే చేయలేకపోయాను. అందుకే విజయవాడ నుంచి కంటిన్యూ చేస్తున్నాను వ్లాగ్. విజయవాడ రైల్వే స్టేషన్. విజయవాడ రైల్వే స్టేషన్ వచ్చి 10 ప్లాట్ఫామ్లు ఉంటాయి. విజయవాడ రైల్వే స్టేషన్ వచ్చి ఎన్టీఆర్ డిస్టిక్లో ఉంటుంది, ఆంధ్రప్రదేశ్లో. ఇదిగోండి ఎంత ఫుల్ ఉందో చూడండి. విజయవాడలో ఖాళీ అయ్యింది అసలుకి. చాలామంది విజయవాడ రైల్వే స్టేషన్లో దిగిపోయారు, ఖాళీ. ఇదిగోండి ఇది మన ట్రైన్ వచ్చి సెకండ్ ప్లాట్ఫామ్ ఉంది, అదిగో ఫస్ట్ ప్లాట్ఫామ్ అది విజయవాడ రైల్వే స్టేషన్. ఇదిగోండి నాది D1 కోచ్. ఇదిగోండి మన కోచ్ వ్యూ ఎలా ఉందో, ట్రైన్ వ్యూ. బయట నుంచి సెకండ్ ప్లాట్ఫామ్ నెంబర్ 2కి తీసుకొచ్చాడు. విజయవాడ నుంచి డిపార్చర్ అవుతుంది నర్సాపూర్ టు గుంటూరు ఎక్స్ప్రెస్. ట్రైన్ నెంబర్ వచ్చి 17282. ఇది డైలీ ట్రైన్ ఎక్స్ప్రెస్ అంటారు కానీ ఇది ప్యాసింజరే. దీని యావరేజ్ స్పీడ్ వచ్చి 31 కిలోమీటర్స్ ఉంటుంది అంతే. టాప్ స్పీడ్ వచ్చి 100 కిలోమీటర్లలోపే ఉంటుంది. నర్సాపూర్ టు గుంటూరు అయితే ఎండ్ టు ఎండ్ చెప్తాను చూడండి. నర్సాపూర్లో మార్నింగ్ 6:05కి ఉంటుంది. అదే గుంటూరు చేరుకునేలాగా 11:30 అవుతుంది. దీని ట్రావెల్ టైం వచ్చి నేను చేసిన వ్లాగు గుడివాడ టు గుంటూరు అయితే 3 గంటల 15 నిమిషాలు పట్టిద్ది. అదే నర్సాపూర్ టు గుంటూరు అనుకో 5 గంటల 40 నిమిషాలు. అసలు చాలా ఎక్కువ. ఇది 171 కిలోమీటర్స్కి 5 గంటల 40 నిమిషాలు. ఏంటో ఇది వైజాగ్ వెళ్ళిపోవచ్చు, మనం ఇక్కడ నుంచి సికింద్రాబాద్కి వెళ్ళిపోవచ్చు. చాలా ఎక్కువ టైం. ఇది అంతే, ఇది ఎక్స్ప్రెస్గా పెట్టారు కానీ ఇది ప్యాసింజరే. అదే గుడివాడ టు గుంటూరు అయితే మొత్తం 44 కిలోమీటర్లు ఉంటుంది. అదే నర్సాపూర్ నుంచి గుంటూరు అయితే 171 కిలోమీటర్లు ఉంటుంది. మొత్తం గుడివాడ టు బెజవాడ వచ్చి 6 స్టాపులు ఉంటాయి. నర్సాపూర్ టు గుంటూరు అయితే 21 స్టాపులు ఉంటాయి. టికెట్ కాస్ట్ చెప్తాను చూడండి. గుడివాడ టు గుంటూరు నేను చేసిన వ్లాగు జనరల్ వచ్చి 45 రూపాయలు, సెకండ్ సీటింగ్ వచ్చి 60 రూపాయలు. అదే నర్సాపూర్ టు గుంటూరు అయితే జనరల్లో 70 రూపాయలు, సెకండ్ సీటింగ్ వచ్చి 90 రూపాయలు. ఇవన్నీ ఫేర్లు. ఈ ట్రైన్ ఎక్కడం అంటే సాహసమే. ఫుల్ జనాలు ఉంటారు, ఫుల్గా ఎక్కేస్తున్నారు. రిజర్వేషన్లో కూడా వచ్చి ఉంటున్నారు ఫుల్గా. అసలు నాకు బ్లాగ్ తీయడానికి కుదరలేదు, అందుకే విజయవాడ నుంచి కంటిన్యూ చేస్తాను బ్లాగు. ఈ ట్రైన్ స్టాప్స్ టైమింగ్స్ అన్నీ చెప్తాను నేనండి. ఈ ఎండ్ టు ఎండ్ చెప్తాను చూడండి. నర్సాపూర్ నుంచి పొద్దున్నే 6:05కి బయలుదేరిద్ది ఇది. నెక్స్ట్ స్టాప్ వచ్చి పాలకొల్లు స్టేషన్ కూడా వచ్చి PKO. 6:13కి అరైవల్. డిపార్చర్ 6:23, 1 minute ఆగిద్ది. లక్కల కోడేరు 6:22 అరైవల్. డిపార్చర్ 6:23, 1 నిమిషం ఆగిద్ది. వీరవాసరం స్టేషన్ కూడా వచ్చి VVM. అరైవల్ 6:27, డిపార్చర్ 6:28, 1 నిమిషం ఆగిద్ది. శృంగ వృక్షం స్టేషన్ కూడా వచ్చి SGKM. అరైవల్ వచ్చి 6:31, డిపార్చర్ వచ్చి 6:32, 1 నిమిషం ఆగిద్ది. నెక్స్ట్ భీమవరం జంక్షన్ BVRM స్టేషన్ కోడ్ 6:48కి వచ్చిద్ది. అరైవల్. డిపార్చర్ 6:50, 2 నిమిషాలు ఆగిద్ది భీమవరం జంక్షన్లో. నెక్స్ట్ వచ్చి BVRT భీమవరం టౌన్. అరైవల్ వచ్చి 6:58, డిపార్చర్ 7కి 2 నిమిషాలు ఆగిద్ది. ఉండి స్టేషన్ కోడ్ UNDI. అరైవల్ 7:05కి, డిపార్చర్ 7:06కి, 1 నిమిషం ఆగిద్ది. ఆకువీడు AKVD స్టేషన్ కోడ్ 7:19, 7:20కి డిపార్చర్, 1 నిమిషం ఆగిద్ది. కైకలూరు స్టేషన్ కోడ్ KKLR. అరైవల్ 7:33, డిపార్చర్ 7:35, 2 నిమిషాలు ఆగుతుంది. మండవల్లి MDVL స్టేషన్ కోడ్ 7:41, అరైవల్. డిపార్చర్ 7:42, 1 minute ఆగిద్ది. పొట్ల చెరువు స్టేషన్ కోడ్ వచ్చి PCU. అరైవల్ 7:50, డిపార్చర్ 7:51, 1 minute ఆగిద్ది. మోటూరు OTR. అరైవల్ 7:59, 8, డిపార్చర్ 1 minute ఆగిద్ది. గుడివాడ జంక్షన్ GDV స్టేషన్ కోడ్ వచ్చి 8:28, అరైవల్. డిపార్చర్ 8:30, 2 నిమిషాలు ఆగిద్ది గుడివాడకి. మొత్తం 95 కిలోమీటర్ కంప్లీట్ చేసుకుంది మన ట్రైన్ జర్నీ ఇక్కడికి. నెక్స్ట్ స్టాప్ ఇందుపల్లి స్టేషన్ కోడ్ వచ్చి IDP. అరైవల్ వచ్చి 8:44, డిపార్చర్ వచ్చి 8:45, 1 నిమిషం ఆగిద్ది. తరిగోపల స్టేషన్ కోడ్ వచ్చి TGU. అరైవల్ వచ్చి 8:48, డిపార్చర్ 8:49, 1 నిమిషం ఆగిద్ది.
రామవరపాడు స్టేషన్ కోడ్ వచ్చి RMV 98కి డిపార్చర్ 9:10కి 2 నిమిషాలు ఆగిద్ది. మధురానగర్ MDUN 9:14 9:15 డిపార్చర్ 1 నిమిషం ఆగిద్ది. విజయవాడ జంక్షన్కి వచ్చేలోకి స్టేషన్ కోడ్ వచ్చి BZD 10 అయ్యిద్ది. 10:10 10 నిమిషాలు ఆపుతాడు విజయవాడ రైల్వే స్టేషన్లో. కృష్ణ కెనాలు ఇప్పుడు మనం చూస్తుంది కృష్ణ కెనాలు. KCC 10:19కి అరైవల్, డిపార్చర్ 10:20కి. మంగళగిరి స్టేషన్ కోడ్ వచ్చి MAG 10:31 డిపార్చర్ 10:32. గుంటూరు వచ్చేలోకే గుంటూరు జంక్షన్ GNT 11:45కి వెళ్తుంది. ఇవన్నీ స్టాప్స్, టైమింగ్స్, స్టేషన్ కోడ్స్. ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ పెట్టండి, రిప్లై ఇస్తా. ఇదిగోండి, ఇది కృష్ణ కెనాల్ విజయవాడ తర్వాత వచ్చింది మనకు స్టాప్. కృష్ణ కెనాల్ స్టేషన్ కోడ్ వచ్చి KCC, రైట్ టైం వచ్చి 10:19, డిపార్చర్ టైం వచ్చి 10:20. 1 నిమిషం అవుతుంది. కృష్ణ కెనాల్కి 144 కిలోమీటర్ కంప్లీట్ చేసుకుంది మన ట్రైన్ జర్నీ. ఇంకా నెక్స్ట్ ఒక స్టాపే ఉంది గుంటూరుకు ముందు, మంగళగిరి ఉంది. ఇంకేమన్నా ఇదిగోండి, ఇది మా కృష్ణ కెనాల్ చూడండి. వీడియో చూస్తే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కృష్ణ కెనాల్ నుంచి డిపార్చర్ అవుతుంది నర్సాపూర్ గుంటూరు ఎక్స్ప్రెస్ 172A2 నర్సాపూర్ టు గుంటూరు. ఇది నేను చేసే వ్లాగ్ మాత్రం గుడివాడ టు గుంటూరు. గుడివాడ స్టేషన్కి వచ్చి GDV, నర్సాపూర్ స్టేషన్ కోడ్ వచ్చి NS, గుంటూరు స్టేషన్ కోడ్ వచ్చి GNT. ఇవన్నీ స్టేషన్ కోడ్. ఇది అది పక్కన గూడ్స్ రైలు, అది కోల్ గూడ్స్, అది కోల్ తీసుకెళ్తుంది. అదిగోండి కృష్ణ కెనాల్ జంక్షన్. బాయ్ కృష్ణ కెనాల్ జంక్షన్. మళ్ళీ చూద్దాం, మళ్ళీ కలుద్దాం. నా వీడియోలు వస్తే నన్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి కంటెంట్ వస్తుంది. మొత్తం ప్రతి ట్రైన్ జర్నీ డీటెయిల్స్ ఫుల్గా పెడుతున్నాను, టైమింగ్స్, స్టాప్స్. ఇది కోచ్ పొజిషన్ వ్యూ. ఇది లోపల ఉన్న ఇది సెకండ్ సిట్టింగ్ కోచ్, D1 కోచ్. ఇది చూడండి వ్యూ ఇలా ఉంది. లోపల నా విండో సీట్ వచ్చింది. విండో సీట్ దగ్గర కూర్చున్నాను. ఇదిగోండి అటు తెనాలి నుంచి కట్ అయిపోతుంది లైను. ఇది ఈ లైన్ మనం వెళ్ళే లైన్ మంగళగిరి నుంచి వెళ్ళిద్ది. అదే మంగళగిరి నుంచి వెళ్తుంది. అదిగోండి పొలాలు అవన్నీ ఉన్నాయి. అటు చూడండి అరటి చెట్లు, అరటికాయ గెలలు ఏమో కనబడట్లేదు. అరటికాయ తోట ఉంది. అది ఎవరు ఇక్కడ ఏదో వర్క్ చేస్తున్నారు, ఏదో ఉందో వర్క్ జరుగుతుంది రైల్వేకి సంబంధించింది. అదిగోండి ఏదో ఇనపరాడ్ల కింద అక్కడ పెట్టి ఉన్నారు. ఇది ఈయన ఏదో చేస్తున్నాడు ఇక్కడ. ఇదిగోండి ఇది ఇసుక మొత్తం రాళ్ళు గీళ్ళు ఉన్నాయి. మరి ఏదో కడుతున్నారు మొత్తానికి. ఇది ఏంటో మరి ఏంటో అర్థం కాలేదు. నేను సిగ్నల్కి సంబంధించిన లోపల ఎక్విప్మెంట్ పెట్టే క్యాబిన్ లా ఉంది. అది అనుకుంటా, నేను అనుకుంటున్నాను. మరి చూడండి అది దున్నేరు. ఇది ఎంత పొలాలు ఇలాగా వాటి పక్క లైన్ వెళ్తుంది. అది తెనాలి నుంచి వస్తుంది. ఇది మనం ఈ లైన్ ఇది 32 కిలోమీటర్లు. ఈ లైన్ 31 కానీ 32 కానీ కిలోమీటర్లు ఉంటుంది ఈ లైన్. అది అటు నుంచి తెనాలి వెళ్ళి తెనాలి నుంచి గుంటూరు వెళ్తుంది. ఆ లైన్ అటు పక్క కనపడుతుంది కదా లైన్స్. అది ఇదిగో ఇది చూడండి, అదంతా చూవర కొండలా కనపడుతుంది. వ్యూ ఎలా ఉందో గ్రీనరీగా. ఇదిగో పసుపు, ఇది వేసింది, పసుపు వేశారు. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్, కామెంట్. ఏమైనా డౌట్లు ఉంటే కింద కామెంట్ పెట్టండి, రిప్లై ఇస్తా. అదిగోండి WAG9, 2 WAG9లు అయ్యి చూవర కనపడుతుంది చూసారా, WAG9. ఇదిగో మన ట్రైన్ కరువు తీసుకుంటాం చూడండి. ఇది పొలం పనులు చేస్తున్నారు అక్కడ ఉన్న వాళ్ళు. అది అదంతా చూడండి. అందుకున్నాడు వేగం. ఎంత వెళ్ళాక చాలా తక్కువ 100 వెళ్తాడు, అంతకన్నా వెళ్ళడం. ICF కోచ్లతో రన్ అవుతుంది ఇది నర్సాపూర్ గుంటూరు ఎక్స్ప్రెస్. దీని యావరేజ్ స్పీడ్ మాత్రం చాలా దారుణంగా ఉంది. 31 కిలోమీటర్లే. అసలుకి నర్సాపూర్ నుంచి గుంటూరు వెళ్ళాలంటే మరీ చాలా ఎక్కువ. ఇది అంత దూరం అయితే వేస్ట్. ఇది దగ్గరికి అయితే ఏమన్నా విజయవాడ గుంటూరు కానీ దగ్గర షాప్లో అయితే ఎక్కితే బెటర్, కానీ మిగతా అంతా టైం వేస్ట్. దీన్ని ఏదో హైదరాబాదు విశాఖపట్నం వెళ్ళి అంత టైం తీసుకుంది, 5 hours 40 minutes. ఇంత టైం వేస్ట్ నర్సాపూర్ నుంచి గుంటూరుకి 171 కిలోమీటర్స్.
ఇంకా గత్యంతరం లేదు అసలు, ఏందో లేవు మనకి స్టాపులు లేనప్పుడు ఇది ఎక్కి బయలుదేరచ్చు ఇంకా అంతే. లేదంటే వేస్ట్. ఇది దగ్గరికి అవుతే ఇది బెస్ట్. అంత దూరం కూర్చోవడం కూడా తలనొప్పి బోల్డ్ ఉండే. అమరావతిగా ఉంది కానీ సాయంత్రం ఉంటుంది అది. అదిగోండి గేదెలు అక్కడ ఉండే చూడండి. వీడియో పక్కన ఫ్లైఓవర్ నెమ్మదిగా వెళ్తుంది. మధ్యలో ఒక స్టాపే ఉంది మంగళగిరి తర్వాత గుంటూరు. మనకి స్లోగా తీసుకెళ్తున్నాడు, రైట్ టైంకే తీసుకెళ్తున్నాడు. ఈరోజు నేను చూశాను వేరేజ్మే ట్రైన్లో. కానీ ఏంటంటే అదిగోండి WAG9 హెచ్సి, అది 2 WAG9 డ్యూల్ WAG9లు అయ్యి. ఇది బియ్యం బస్తాలు అవి అలాంటి సరుకులు క్యారీ చేసుకెళ్ళే ట్రైన్ ఇది నాకు తెలిసి. చూడండి ఎలా ఉందో వ్యూ. ఫస్ట్ టైం చూస్తే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఏమన్నా అండి మంగళగిరి రాయవుడే. మంగళగిరి స్టేషన్ కోడ్ వచ్చి MAG. రైట్ టైం వచ్చి 10:31, డిపార్చర్ టైం వచ్చి 10:32. అంటే 1 నిమిషం ఆగిద్ది. ఇప్పటికి మన ట్రైన్ 151 కిలోమీటర్లకి జర్నీ చేసాం. ఇంకొక స్టాపే ఉంది. నెక్స్ట్ ఇంకా స్టాపే ఉంది లేదు, గుంటూరే నెక్స్ట్ మనకి. ఇదిగోండి మంగళగిరి రైల్వే స్టేషను MAG మంగళగిరి డిపార్చర్ అవుతుంది. అదిగోండి అవన్నీ షెల్టర్స్, ప్లాట్ఫామ్ షెల్టర్స్ అవన్నీ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. డెవలప్మెంట్ మాత్రం ఎక్సలెంట్ ఉంది, చాలా ఫాస్ట్ ఉన్నాయి. నేను మొన్న అప్పుడు చూసినప్పుడు కింద గొయ్యలతో ఉన్నారు, ఇప్పుడు చూసేలోకే అవి పిల్లర్స్ కూడా వేసేస్తున్నారు. పిల్లర్స్ కన్స్ట్రక్షన్ అయిపోతున్నాయి. దాని పక్కన ఇంకా అవి పెట్టేసి షెల్టర్స్ ఏర్పాటు చేస్తారు. అప్పుడు కూర్చోటానికి బాగుంటుంది. అందుకే డెవలప్మెంట్ మాత్రం సూపర్ ఉంది. ఇండియన్ రైల్వేస్ సేమ్ ఇలాగే ఉంటుంది. ముందుగా పెడుతున్నారు. అది ఆ పిల్లర్ కింద వేసారా, సేమ్ అలాగే ఉంటుంది. ఇది మంగళగిరి రైల్వే స్టేషన్ వ్యూ. ఇది చూడండి మంగళగిరి స్టేషన్ గురించి MAG. ఇక్కడ 1 నిమిషం ఆగిద్ది. ఇది 1 నిమిషం కన్నా ఎక్కువ ఆగదు, కానీ రైట్ టైంకే వస్తుంది అన్ని స్టేషన్లు. కొన్నిసార్లు మాత్రం లేట్ అవుతుంది అంతే, మ్యాక్సిమం రైట్ టైంకి వస్తున్నాడు. చూడండి ఇవన్నీ అదిగో వేసారా అవి, దానిపైన వేసి షెల్టర్స్ కట్టేస్తారు. ఇక చివరి వరకు కూర్చోడానికి, ఎండకి, వర్షానికి ఏం ఇబ్బంది లేకుండా షెల్టర్స్. డెవలప్మెంట్ మాత్రం సూపర్ ఉంది ఇండియన్ రైల్వేస్. దుమ్ము లేపుతున్నాడు ట్రైన్, అల్లాడిచ్చేసాడు. ఏముండదు అల్లాడిచ్చింది. మా నార్మల్ ఇది చర్చ్, ఇది కల్వరి టెంపుల్, నంబూరు దగ్గరలో ఉంటుంది ఇది. ఇదిగోండి కనపడుతుందా క్లియర్గా. ఇంకా గంటూరు దగ్గరలోకి వచ్చేసాం గైస్ మనం. ఇదిగోండి అది గండి నంబూరు, కానీ ఇక్కడ ఆగదు నంబూరులో. అంటే ఆ చర్చికి వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ దిగేస్తే ప్యాసింజర్కి వెళ్ళిపోద్ది. ఇది పెద్ద కాకాని, ఇది ఎక్కడికో స్టాప్ లేదు, లాగేచ్చేస్తున్నాడు బండిని. ప్లాట్ఫామ్కి ఎవరు లేరు, ఖాళీగా ఉంది. అంటే ప్యాసింజర్లు ఆగుతాయి అనుకో. ఇది ఎక్స్ప్రెస్ అని చెప్పి దీన్ని ఆపట్లేదు, ఖాళీగా ఉంది స్టేషన్. అటుపక్క తాడి చెట్లు, పెద్ద కాకాని హాల్ట్. అదిగోండి కాబట్టి పిట్ లైన్స్. ఇది గుంటూరు సంబంధించింది. ట్రైన్స్ ఏమన్నా తీసుకొచ్చి ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యే ట్రైన్లు మాత్రం ఇక్కడే పిట్ లైన్స్. ఇది చూడండి పిట్ లైన్ ఇది. ఇక ఇక్కడ తీసుకొచ్చి క్లీనింగ్ ఏమైనా రిపేర్స్ ఏమైనా ఉంటే ఇక్కడ చేస్తారు మ్యాక్సిమం. ఇంకోటి పిట్ లైన్ అంటే ఇలాగే ఉంటుంది. అదిగోండి కనపడుతుందా, అది పెద్ద షెడ్, దాని లోపల తీసుకెళ్తారు, ఏమైనా వర్క్స్ ఉంటే చేస్తారు. అది ఆల్రెడీ ట్రైన్స్ 2 ఉండే అటుపక్క. ఇది ఏంటిది, ఏదో ట్రైన్ తిరుపతి టు గుంటూరు, అది తిరుపతి టు గుంటూరు ఎక్స్ప్రెస్. ఇది పిట్ లైన్లో పెట్టుండారు చూసారా. ఇది వ్యూ. ఇది ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేసుకోండి. ఈ దిగ్గండి కింద అటుపక్క తెనాల నుంచి వచ్చేవి అటు నుంచి వస్తాయి. మనం ఇటు మంగళగిరి నుంచి వచ్చేవి ఇలాగ వస్తాయి. తెనాలి వెళ్ళినా 2 పక్కల లైన్లు కనపడుతున్నాయి, అతను వెళ్తున్నాడుగా అటు వెళ్తాయి. ఇప్పుడు మన మంగళగిరి నుంచి ఇటు దగ్గర అటు 76 కిలోమీటర్స్, ఇటు 31 కిలోమీటర్స్ ఉంటుంది. అదిగోండి ఎలక్ట్రిక్ వైర్స్ రిపేర్ చేసేది కార్. అది ఎప్పటి నుంచో అక్కడ ఉంది. మరి ఏంటో మరి అక్కడ గుంటూరుకి దగ్గరికి వచ్చాం.
ఇది అంతా గుంటూరు జంక్షన్. ఇది గుంటూరు జంక్షన్కి వచ్చి మన ట్రైన్ వచ్చి నర్సాపూర్ గుంటూరు ఎక్స్ప్రెస్ 17282 వచ్చేలోకే రైట్ టైం వచ్చి 11:45 కరెక్ట్గానే వస్తుంది. 2 నిమిషాల ముందే ఉంటుంది. గుంటూరు స్టేషన్ కోడ్ వచ్చి GNT. ఇదిగోండి గైస్ గుంటూరు, ఇది స్టేషన్ వ్యూ. ఇది చూసారుగా, ఇక్కడ చాలా వ్లాగ్స్ చేశాను నేను. వందే భారత్కు ఇక్కడే చేస్తున్నాను ఇనాగ్రల్. ఇది గుంటూరు స్టేషన్లోకి ఎంటర్ అయిపోతున్నా. నర్సాపూర్ టు గుంటూరు ఎక్స్ప్రెస్ ట్రైన్ నెంబర్ 17282. నా జర్నీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మోర్ కంటెంట్ లైక్లు కొట్టండి. లైక్లు కొడితే ఫర్ మోర్ డీటెయిల్స్, ఫర్ మోర్ వీడియోస్ వస్తాయి. ఫైనలీ మన గుంటూరు స్టేషన్కి రీచ్ అయిపోయాం గైస్. గుంటూరు స్టేషన్ కోడ్ వచ్చి GNT. ఇదిగోండి గుంటూరు జంక్షన్ 3వ నెంబర్కి తీసుకొచ్చాడు. ఇదిగోండి ఇది వ్యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.